नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार। पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। निर्मल निर्मल किरणें आती, भाल पे है सौभाग्य सजाती। तिलक लगाती सदा विजय का, शक्ति अनोखी है भर जाती। प्यार से रहे निहारो बाबा, प्यार से रहे निहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार। पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। ऐसे पल फिर कब आएंगे, कल्प भर में ना पाएंगे। प्यास बुझा ले युगों युगों की, जन्म सफल हो जाएंगे। कितने किए उपकार ओ बाबा, कितने दिए उपहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार। पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। वरदानों से सजा रहे हो, अरमानों को खिला रहे हो। सागर भर भर के थालियां, ज्ञान रतन तुम लुटा रहे हो। हम पे तुम बलिहार ओ बाबा, तुम पे हम बलिहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार। पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। ओम शांति। शिव बाबा याद है, బాబా ఈ వాణిలో చెప్తున్నారు. मीठे बच्चे समझदार बन, समझदार बन, हर काम करो। माया कोई भी पाप कर्म न करे, इसके संभाल करो. అంటే బాబా చెప్తారు, తెలివి ఉండి పని చేయాలి, మంచి తెలివి ఉండాలి. ఆ మంచి బుద్ధితో పని అంతా చేయాలి. మాయ ఏ పాప కర్మ చేయకుండా మనం మనని సంపాలన చేసుకోవాలి. అంటే బాబా తలంపులా ఉండి బాబా ఎట్లా చెప్తారు ఆ దివ్య బుద్ధి ద్వారా పని చేయాలి. ఏదైనా వికారానికి వశమయ్యేసి ఏ పాప కర్మం చేయకూడదు. మళ్ళా బాబా ప్రశ్న అడుగుతారు, बाप का नाम बाला करने के लिए कौन सी धारणाएं चाहिए? తండ్రి పేరు కాపాడాలంటే ఏ స్పెషల్ ధారణ కావాలి?
తండ్రిని ప్రత్యక్షం చేయాలి. బాబా పేరు చెడిపోకూడదు. దానికోసం ఏం ముఖ్య ధారణ ఉండాలి? ఏం ధారణ? आंसर, नाम बाला करने के लिए ईमानदार वफादार बनो. బాబా పేరును ప్రత్యక్షం చేయాలంటే, మంచి పేరు రావాలంటే చాలా ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీ ఉండాలి. నిజాయితీ మరి వఫాదార్, సిన్సియర్గా ఉండాలి. ఇట్లా పతివ్రత అనాలి. ఒకరి కోసమే అన్ని చేస్తూ ఉంటుంది. అట్లా మనం కూడా బాబా ఒక్కరికి మాత్రమే అన్నీ చేస్తూ ఉండాలి. సచ్చాయికే సాత్ సేవా కరు. సేవ చేస్తే చాలా సత్యంగా సేవ చేయాలి. బహ్తీ గంగా బన్ సబ్కో బాప్ కా సందేశ్ దేతే జాओ. అంటే పారే నది కావాలి. పారే నది అంటే మన మనసులో బుద్ధిలో ఏమంత జ్ఞానం ఉందో, బాబా ఏమి జ్ఞానం ఇచ్చినారో అది బుద్ధి వరకే పెట్టుకోకూడదు, అందరికీ చెప్తూ పోతూ ఉండాలి. పారి గంగ కావాలి. ఒకే చోట్ల నీళ్ళు నిలిస్తే ఏమవుతుంది? పాచి పట్టిపోతుంది, లేదా పాచి మరి పురుగులు వస్తూ ఉంటుంది. ఆ విధంగా జ్ఞానం ఉరికే బుద్ధిలో మాత్రమే పెట్టుకుంటే ఏమైపోతుంది? లోపల పాచి పట్టిపోతుంది. అంటే అది పారాలి, అందరికీ చెప్తూ ఉండాలి. అప్పుడే దాంట్లో లాభం తీసుకోవచ్చు. బాబా సందేశం అందరికీ ఇస్తూ పోతూ ఉండాలి. अपनी कर्मेंद्रियों पर पूरा कंट्रोल रखना. మన కర్మేంద్రియాల పైన పూర్తిగా కంట్రోల్ ఉండాలి. ఆశాంకో छोड़ कायदे से चलन चलो. सुस्ती नहीं बनो, सुस्त नहीं बनो. ज्ञान योग की पहले खुद को धारण कर, खुद में धारण करके फिर सबको सुनाओ, तभी बाप का नाम बाला कर सकते हैं. అంటే బాబా చెప్తారు, కర్మేంద్రియాల ద్వారా ఏ ప్రకారమైన తప్పు చేయకూడదు. మన కంట్రోల్లో పెట్టుకోవాలి కర్మేంద్రియాలు. ఏ ప్రకారమైన ఆశ ఉండకూడదు. కోరికలంతా లేకుండా ఉండాలి. మళ్ళీ చట్ట ప్రకారంగా నడుచుకోవాలి. అంటే బాబా ఎట్లా శ్రీమతం ఇస్తారు దాని ప్రకారం. మరి సోమరితనం ఉండకూడదు. సోమరితనం ఉంటే లాభం లేదు, ఏమీ చేసానికి లేదు. జ్ఞాన యోగం మొదట్లో మనం ధారణ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళకు చెప్తూ ఉండాలి. అప్పుడే మన బాబా పేరుని కూడా కాపాడుతాం. సో ఏమేమి కావాలి? ఫస్ట్ ఆనెస్ట్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, వఫాదార్, మరి సత్యతతో సేవ చేయాలి. పారే గంగా కావాలి. తర్వాత కర్మేంద్రియాల పైన పూర్తిగా కంట్రోల్ ఉండాలి. ఏ ప్రకారమైన కోరికలు పెట్టుకోకూడదు. అయితే బాబా ఇచ్చే శ్రీమత్ అనుసారంగా చట్ట ప్రకారంగా నడుచుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం టైం టేబుల్ బాబా ఇచ్చినారు దాని ప్రకారం నడుచుకోవాలి. సుస్తూ ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు. జ్ఞాన యోగాన్ని బాగా స్వయంలో ధారణ చేసుకుని అందరికి చెప్పాలి. ఇదన్నీ చేస్తేనే బాబా పేరు మనం కాపాడేది. లేదు బాబాని ప్రత్యక్షం చేయొచ్చు. మళ్ళీ పాట, ఆజ్ కే ఇన్సాన్ కో క్యా హో గయా భగవాన్ అట్లా అని పాట. ఇప్పుడు ఉండే ప్రపంచంలో మనుషులు ఏమైపోయినారు? చాలా చెడిపోయినారు. భ్రష్టాచారం, దురాచారం, పాపాత్మలు అయిపోయినారు. ఈ పాట అర్థం అది. ఓం శాంతి. ये है भारत की आज का हालत. एक गीत में भी है भारत की गति कैसी बुरी हालत हो गई है, कैसे गिर गई है. दूसरे गीत में फिर भारत की महिमा भी करते हैं.
दुनिया इन बातों को नहीं जानती है। तुम बच्चों में भी कोई तो इन बातों को समझते हैं कि भारत ही 100% समझदार था और अभी 100% बेसमझ बना है। 100% समझदार 2500 ईयर्स 2500 वर्ष तक था, फिर पूरे బేసమజ్ బన్ పడే అంటే బాబా చెప్తారు ఈ భారతదేశాన్ని మా పాట ఇది. ఈ పాట ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉండే భారతదేశాన్ని కండిషన్ ఏమైపోయింది, చాలా కింద పడిపోయింది. అయితే ఇంకొక పాట ఉంది, దాంట్లో భారతదేశాన్ని మహిమ ఉంది. ఒక పాటలో భారతదేశాన్ని మహిమ, ఇంకొక పాటలో భారతదేశాన్ని గతి దుర్గతి అయిపోయింది అది ఉంది. సో ఇది మనుషులకు తెలియదు ఇదంతా ఎట్లా అయిపోయింది. ఇక్కడ కూడా బాబా బిడ్డలు ఉన్నారు, కొందరికి చాలా బాగా అర్థమైంది. భారతదేశం 100% బుద్ధిశాలి తెలివి ఉండే వాళ్ళగా ఉంటుంది ఈ భారత్లో. తర్వాత ఇదే భారతదేశంలో ఇప్పుడు 100% తెలివి లేని వాళ్ళు అయిపోయినారు. ఎట్లా నడుచుకుంటారు, నడుచుకునే విధానమే సర్లేదు, భ్రష్టాచారం ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు 2500 సంవత్సరాల వరకు ఈ భారతదేశంలో అందరికీ మంచి తెలివి ఉంది. తర్వాత పూర్తిగా బేసమజ్ అంటే తెలివి లేని వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు తెలివే లేదు మనుషులు. तो बेसमझ बनने में पूरा आधा कल्प लगता है. ఎంత టైం పట్టింది తెలివి లేని వాళ్ళగా అయ్యేదని, అర్ధకల్పం అయిపోయింది పూర్తిగా. तो पूरे बेसमझ को फिर एक जन्म में समझदार बनाने वाला बाप है. ఇంత పూర్తిగా తెలివి లేని వాళ్ళు అయిపోయినారు కదా, వాళ్ళని మరి ఈ ఒక్క జన్మలో తెలివి అంటే మంచి తెలివి ఇచ్చేది ఎవరు? స్వయం బాబా తండ్రి భగవాన్ అంటే మంచి తెలివి ఇచ్చి బుద్ధిశాలిగా చేస్తారు. कोई बेसमझी का काम करते हैं तो दिल अंदर खाता है, किए हुए पाप याद पड़ता है. ఎవరైనా తెలివి లేని పని చేస్తే మనసు తింటూ ఉంటుంది, మనసులో చెప్తూ ఉంటుంది, అయ్యో పాపం చేసినాం పాపం చేసాం. ఆ పాపం తలంపు వస్తూనే ఉంటుంది బుద్ధిలో. ఏదైనా తప్పు పని చేస్తే ఏమవుతుంది, అది బుద్ధిలో వస్తూ ఉండి తింటూ ఉంటుంది మనసు. అభితో సమజ్కర్కే కామ్ కర్నా చాయి. ఇప్పుడు మన బాబా బిడ్డలు అయిపోయినాం. బాబా మనకు ప్రతి ఒక్క మాటది నాలెడ్జ్ ఇచ్చినారు, మంచి తెలివితో పని చేయాలి. बेसमझी से कोई भी काम नहीं करना है, बड़ी संभाल करनी है. తెలివి లేకుండా ఏ పని చేయకూడదు, మంచి బుద్ధితో పని చేయాలి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మాయ వచ్చి ఏం చేస్తుంది, తెలివి లేని వాళ్ళగా చేసి పెట్టేస్తుంది. అంటే అది ఇంటర్ఫియర్ అయ్యి మన తప్పు పని చేయించేది మాయ. ఎవరిలో అయినా ప్రవేశం అయ్యేసి అది ఎంత తప్పు చేయించేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, మనలో మాయ రాకుండా చూసుకోవాలి. बेसमझी से कोई भी काम नहीं करना है, बड़ी संभाल करनी है. ఆత్మీయంగా చాలా జాగ్రత్తగా మన చూసుకోవాలి. तो माया बार ऐसा करती है जो पता नहीं पड़ता है. काम का भी सेमी नशा आता है. बच्चे लिखते भी हैं, बाबा तूफान आता है. काम का तूफान कम नहीं है. बहुत प्रकार का नशा माता गरम कर देती है. అంటే బాబా చెప్తారు, ఈ మాయ ఎట్లా వస్తుందంటే మనకే తెలీదు. మాయ లోపల ప్రవేశమేసి చెడ్డ పని చేస్తూ ఉంటుంది. ఈ కామ్ వికారాన్ని సెమీ నషా కూడా కొందరిలా ఉంటుంది. అంటే ఆకర్షణ అయిపోతారు, ఏమేమి చేస్తారు. సో బిడ్డలు మరి రాస్తారు కొందరు బాబా దగ్గర. ఏం రాస్తారు బాబాకు, బాబా తుఫాను వచ్చేసింది,
కామ్ వికారానికి తుఫాన్ కూడా ఏమీ తక్కువ లేదు. వెరైటీ రూపంలో ఎవరినైనా చూసి ఎంత బాగున్నారంటే ఆత్మ ఆకర్షణ అయిపోతుంది, కామ్ వికారానికి వశం అవుతుంది. సో ఈ విధంగా అనేక ప్రకారంగా మాయావి నశ వచ్చేసి మా బుద్ధి అంటే తలని చాలా బరువుగా వేడిగా చేసి పెట్టేస్తుంది. ఎంత అశుద్ధ ఆలోచన వస్తుందో వాళ్ళ తల వేడి అయిపోతుంది. तो प्यार से देह का ऐसा होता है, प्यार भी देह का ऐसा होता है जिसमें बुद्धि जाती है. योग पूरा न रहने से, अवस्था कच्ची होने से फिर उसका नुकसान बहुत होता है. బాగా చెప్తారు, ప్రీతి దేహం పైన ఎట్లా వచ్చేస్తుంది, దేహం పైన ఎంత ప్రీతి వస్తుంది, బుద్ధి దానిపైన గడి పోదాం. మన దేహం పైన కూడా వేరే వాళ్ళ దేహం పైన కూడా ఎంత ప్రీతి వచ్చేస్తుంది. ఎందుకోసరం అంటే పూర్తిగా యోగం లేదు, కచ్చా అవస్థ. సరిగ్గా యోగం చేయలేదంటే బుద్ధి దేహం పైన వేరే వాళ్ళ దేహం పైన ఆకర్షణ అయిపోతూ ఉంటుంది, చాలా నుక్సాన్ అయిపోతుంది, నష్టమవుతుంది వాళ్ళకి. ఎవరిపైనైనా మనకు ప్రీతిగా మనసు పోయిందంటే మనకు చాలా నష్టం అవుతుంది. तो बाबा के पास रिपोर्ट बहुत आती है, बड़े कड़े तूफान भी हैं, लोग भी बहुत सताती हैं जो बेकायदे चलन चलते हैं. బాబా చెప్తారు, బాబా దగ్గర అన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటుంది, చట్టానికి విరుద్ధంగా నడుచుకుంటారు, ఎంత తుఫాన్ మాయా తుఫాన్ వస్తూ ఉంటుంది. లోభం కూడా ఏమీ తక్కువ లేదు. లోభానికి వశమైసి ఏమేమి చేస్తారు, చెడ్డ పని ఎక్కువ చేస్తారు. లోభం అంటే వాళ్ళకి అన్నీ ఎక్కువ కావాలి, దొంగతనం చేసేది, తర్వాత అబద్ధాలు చెప్పేది అన్నీ చేయిస్తుంది లోభం. तो जैसे वो सन्यासी लोग होते हैं, तुम भी सन्यासी हो ना, वो है हठयोगी, तुम हो राजयोगी. అయితే సన్యాసిలో అన్నీ వదిలేసి పోదారు, ఏమి మనకి ఇట్లంతా అశుద్ధ సంస్కారాలంతా ఉండకూడదు అట్లా అని చెప్పేసి వాళ్ళు సన్యాసం చేస్తారు. అయితే వాళ్ళు హఠయోగిలు. మనం కూడా సన్యాసం చేస్తామా లేదా వికారాలని, మన రాజయోగిలు. అయితే రాజయోగిల్లో కూడా నంబర్ వారు ఉన్నారు, వాళ్ళలో కూడా నంబర్ వారు ఉంటారు. ఎవరిలో? హఠయోగి సన్యాసిల్లో కూడా. ఈ రాజయోగిలు కూడా हठयोगी అయినారు. कोई तो अपनी कुटिया में रहते हैं, भोजन वहाँ ही उनको पहुँचाते हैं, वहाँ मंगा लेते हैं. विकारों का संन्यास करते हैं तो पवित्रता मनुष्यों को खींचती है, उनमें भी नंबरवार होते हैं. तो इसमें भी ज्ञान योग की बल की ताकत चाहिए. అంటే సన్యాసులు ఎప్పుడు ఎవరిన ఏమి అడగరు, వాళ్ళు పోయి ఎక్కడో గుడిసెలా ఉంటారు. అయితే మనుషులు వాళ్ళ దగ్గరే భోజనం తీసుకుపోయి ఇస్తారు. అంటే వాళ్ళలో ఉండే పవిత్రతా శక్తి ఎంత ఉంటుందంటే మనుషులు వాళ్ళ దగ్గరే పోయి భోజనం ఇస్తూ ఉంటారు. ఆ పవిత్రతా శక్తి అట్లా అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా బాగా చెప్తారు, నంబర్ వార్ జ్ఞాన్ యోగి శక్తి అంటే తాకత్. ఎంత యోగం చేస్తారు మీకు ఆటోమేటిక్లీ అన్నీ వచ్చేస్తుంది. మీరు లోభానికి వశం అయ్యేసి ఏమైనా తీసుకోవాలని అవసరం లేదు. ఏముంది, లోభం ఎట్లా చేస్తుందంటే వాళ్ళని పాలిసా చేసేస్తుంది, అధీనంగా చేసేస్తుంది. దేనికైనా అధీనమైపోతారు లోభి. అర్థమైందా? అందుకోసం ఇక్కడ బాబా సన్యాసిలది ఎగ్జాంపుల్ ఇచ్చినారు. వాళ్ళకి ఏ ప్రకారమైన లోభం లేదు. వాళ్ళు కుటీరంలో పోయి ఉంటే వాళ్ళ దగ్గరే అన్ని సామాన్ పోయి చేరుతుంది. పవిత్రత ఆధారం. మనం కూడా సంపూర్ణ పవిత్రంగా ఉంటే మనకు బాబా అన్నీ చేయిస్తారు. जितना योग में रहेंगे तो
इन सब बातों की परवाह नहीं करेंगे। योग है తందృష్టికి నిశాన్ అంటే ఎంత యోగం ఉంటే అంత మనం ఈ కోరికలు అది ఇది దీని మాటలు లోపం ఏమీ పట్టించుకోం, మన దగ్గర అదంతా రాని రాదు. యోగం బాగుంటే ఏ విషయాలు ఎక్కువ కావాలి అని అనుకోరు, ఏముందో అది సరి. యోగం బాగుంటే ఆరోగ్యం బాగుంది దీని అర్థం. మానసిక ఆరోగ్యం ఫస్ట్, మానసిక ఆరోగ్యం బాగుండాలి. అప్పుడు వాళ్ళకు వ్యర్థ చింతన రాదు, ఏమో సామాన్లు తీసుకోవాలి అది ఇది అంతా రాదు. అర్థమైందా? బుద్ధి అంతా ఇక్కడ అక్కడ పోదు, బాబా దగ్గర ఉంటుంది. तो बल पुरानी विकर्मों की भोगना भी भोगनी पड़ती है, फिर भी योग पर आधार रहता है. మనం యోగం బాగా చేస్తే ఇప్పుడు ఏ ప్రకారమైన ఎఫెక్ట్స్ ఉండదు. అయితే ఎప్పుడో ఏ జన్మందో పాతది వికర్మ ఎప్పుడో చేసి ఉంటాం కదా, దాన్ని కంపల్సరీ అనుభవించాలి. అది కర్మ భోగ రూపంలో వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ ప్రకారమైన అశుద్ధ పని మనం చేయకూడదు. అన్ని యోగం పైన ఆధారం. ఎంత యోగం ఉంటే అంత మంచిది, అంత ఈ చెడ్డ పనులంతా చేయరు. तो ऐसे नहीं फलानी चीज़ मुझे चाहिए तो मांगना है, नहीं ఇట్లానే ఉండకూడదు. నాకు ఫలానా వస్తువు కావాలి కదా, మరి ఎట్లా చేసేది? ఏం చేస్తారు దాన్ని? కొందరు అడుగుతారు, కొందరు వాళ్ళు పర్మిషన్ లేకుండా తీసుకునేస్తారు. అయితే సన్యాసులు అట్లా చేయరు. మాంగనేసే మరణ బల. అడగకూడదు, దొంగతనంగా తీసుకోకూడదు. యోగంలో ఉంటే అది మన దగ్గర ఆటోమేటిక్గా వస్తుంది. तो योग का बल चाहिए. సన్యాసి లోగ్ మాంగ్తే నహీ. సన్యాసులు వాళ్ళ స్వమానంలో ఉంటారు. నేను సన్యాసం చేసి వచ్చినాను కదా, ఏమీ అడగరు. యోగ శక్తి ఉండాలి. ఇక్కడ కూడా యోగ శక్తి ఉంటే మీకు బాబా అన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ తత్వయోగిలు. వాళ్ళకే అంత శక్తి ఉండేటప్పుడు మనం డైరెక్ట్ పరమాత్మ దగ్గర యోగం పెట్టుకుంటే ఎంత శక్తి ఉంది. तो योग का बल रहता है. तत्वयोगी भी ताकत, उसमें भी ताकत है ना. नागे फकीर जो भी होते हैं वो तो दवाइयों से काम लेते हैं. वो हुआ आर्टिफिशियल. అంటే నాగాలు వాళ్ళు ఉంటారు చూడండి, నార్త్ సైడ్ కాశీ దగ్గర అంతా నాగా ఫకీర్, వాళ్ళందరూ కూడా సన్యాసం చేస్తూ వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళు ఏదైనా మూలికలంతా తినేసి వాళ్ళ కర్మేంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారు. అయితే మూలికలు తిని కంట్రోల్ చేసేది అది ఆర్టిఫిషియల్. మనం మరి యోగ శక్తితో కర్మేంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి బాబా తలంపులో. तो तुम्हारा सारा मदार योग पर है. तुम्हारा योग बाप से है तो इससे पद भी भारी मिलता है. బాబా చెప్తారు, మీ యోగం డైరెక్ట్ పరమాత్మ దగ్గర, తండ్రి దగ్గర ఉంది. దీని నుంచి భారీ పదవి కూడా వస్తుంది. పెద్ద అంటే పెద్ద పదవి. ఏమి పెద్ద పదవి? దేవీ దేవతా పదవి వస్తుంది. మనది దేవీ దేవతా ధర్మం, చాలా సుఖం ఇచ్చే ధర్మం. సో దేవతా పదవి ప్రాప్తి అవుతుంది. దేని నుంచి? తండ్రి దగ్గర యోగం ఉంటుంది. మూలికలంతా తిని కర్మేంద్రియాలు కంట్రోల్ చేసుకునేది అదేం పెద్ద పదవి లేదు. అయితే వికర్మం వినాశమై కర్మేంద్రియాలని యోగ బలంతో కంట్రోల్ చేసేది, అప్పుడే పెద్ద పదవి వస్తుంది. तो उसके लिए तुमको श्रीमत मिलती है. దేవీ దేవతా ధర్మం చాలా సుఖం ఇచ్చే ధర్మం. ఆ ధర్మం వాళ్ళు మన కోసం శ్రీబాబా
శ్రీమతం ఇస్తారు, ఎట్లా నడుచుకోవాలి ఏమి ఎట్లా అని. तो उसको कोई ईश्वरीय मत नहीं मिलती है. ఆ సన్యాసులకు ఏమి ఈశ్వరీయ మతం దొరకలేదు. మనకు ఈశ్వరీయ మతం దొరుకుతుంది, देवी देवता आत्माలు. तो तुमको ईश्वर आकर के मत देते हैं. कितनी भारी वर्षा मिलता है. 21 जन्मों के लिए प्राप्ति है. మనకు డైరెక్ట్ భగవాన్ వచ్చి మతం ఇస్తారు, మన దాన్ని ఫాలో చేస్తే ఎంత భారీ వర్ష ఆస్తి దొరుకుతుంది. 21 జన్మాని కోసం పెద్ద ఆస్తి మనకు దొరుకుతుంది. ఎందుకంటే డైరెక్ట్ భగవాన్ ఆస్తి అంటే శ్రీమతం ఇస్తారు. ఆ సన్యాసులకు పాపం ఎవరు శ్రీమతం ఇస్తారు, అక్కడ లేనే లేదు. వాళ్ళ పాటుగా వాళ్ళు ఏమొచ్చారు. దాంట్లో కొంచెం శక్తి ఉంది అనుకోండి, ఇంత శక్తి లేదు. परमात्मा डायरेक्शन अंत शक्ति. तो परमपिता परमात्मा आकर पढ़ाते हैं, परंतु बच्चे बाप को भूल जाते हैं, योग पूरा लगाते नहीं हैं. భగవాన్ వచ్చి డైరెక్షన్ ఇస్తున్నారు మనకు, మళ్ళీ ఫుల్గా యోగం చేయాలన్నా లేదా, బిడ్డలు మర్చిపోతూ ఉంటారు. పూర్తిగా యోగమే లేదు బాబా దగ్గర. అందువల్లనే ఏమవుతుంది, పూర్తి యోగం లేని దానివల్ల ఏమవుతుంది, ఏ లోభ మోह आदि विकार सताती है. वास्तव में सताना नहीं चाहिए. అంటే యోగం పూర్తి లేని కారణంచి లోభం ఎక్కువ ఉంది. లోభం అంటే అన్నీ ఎక్కువగా కావాలని అనుకునేస్తారు. మళ్ళీ మోహం, ఎవరిపైన మోహం, మళ్ళీ వికారాలు అన్నీ వచ్చేస్తుంది. యోగం ఫుల్గా ఉంటే ఇదంతా మనకు డిస్టర్బ్ చేయదు. ఇవన్నీ కూడా ఒక రకమైన డిస్టర్బెన్స్ మనకు, వికారాలు. భూతों को सताती है, ये चाहिए वो चाहिए चाहिए. ఇక్కడ బాబా బిడ్డ కావాలి ఇది కావాలి అది కావాలి. ఎంత వాళ్ళ బుద్ధి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కావాలి అని అనుకుంటూ ఉంటుంది. యోగం సర్లేదు. పక్కే సన్యాసియో మేబీ ఏనే హోతా. సన్యాసులు కూడా పక్కాగా ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏ ప్రకారమైన మోహం లేదు, అంటే చాయే అని లోభం లేదు, కోరికలు ఉండదు. వాళ్ళు అన్నీ సన్యాసి చేసి వాళ్ళ స్వమానంలో ఎంత బాగుంటారు వాళ్ళు. ఇక్కడ మనం రాజయోగిలు ఎంత మన స్వమానంలో ఉండాలి. మనం ఏ ప్రకారమైన లోభం కానీ మోహం కానీ అహంకారం కానీ కామ వికారం క్రోధం ఏమీ ఉండకూడదు. तो ये खिड़की से जो भी मिलता है वही लिया बस. వాళ్ళు సన్యాసి ఎవరిని చూడరు, ఒక చిన్న కిటికీ ఉంటుంది, దాని ద్వారా భోజనం పంపిస్తారు. బస్ ఏం పంపించినారో అది తిని గమ్ముగా ఉంటారు. అంటే వాళ్ళకు కర్మేంద్రియాల పైన పూర్తి కంట్రోల్ అట్లా ఉంటుంది. మనకు మరి బాబా ఏం తినిపిస్తే అంతే ఉండాలి. జో ఖిలాయింగి ఓ ఖాయింగి. మనం బాబా దగ్గర ప్రతిజ్ఞ చేస్తాం, తినే దాంట్లో కూడా ఇది కావాలి అది కావాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. రోజు బజ్జీ తినాలి, వడ తినాలి, రోజు పాయసం తాగాలి. ఉందా బ్రహ్మ కుమారి వాళ్ళ ఎంత కంట్రోల్ ఉంది. ఓ ఫిర్ దూసరీ చీజ్ కభీ నహీ లేతే. ఒక్కసారి ఇస్తే చాలు వాళ్ళకి, వేరే తీసుకోరు ఏమి. कोई तो ले लेते, यहाँ भी ऐसे ही है. वास्तव में ईश्वर के भंडारे से जो कुछ कायदे सिर मिले उस पर चलना ठीक है. అంటే అక్కడ సన్యాసులు ఎంత బాగా స్ట్రిక్ట్గా తన పెట్టుకుంటారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, అంటే లోభం మంచిది కాదు. ఇక్కడ మరి బాబా చెప్తారు, మీకు భండారంలో అన్నీ దొరుకుతుంది, శివబాబా భండారం. చట్ట ప్రకారంగా మనం దాని అనుసారంగా నడుచుకోవాలి. అర్థమైందా? మనుష్యం को आश बहुत उठती है,
आशा पूरी न होने से सुस्त हो जाते हैं। यहाँ तो सबको ईमानदार वफादार बनकर चलना, सब आशाएं मिटा देनी है। तुम बच्चों को बहुत श्रेष्ठाचारी बनना है। అంటే ఇక్కడ అన్ని ప్రకారమైన బాబా మనకు ఇస్తారు. బండారంలో అన్నీ దొరుకుతుంది. ఏ ప్రకారమైన కోరికలు ఉండకూడదు. మనుషులకు చాలా కోరికలు ఉంటుంది. కోరికలు పూర్తి కాలేదంటే వాళ్ళు ఎట్లా సుస్థ అయిపోతారు, అలసిపోతారు. కోరికలు ఎన్ని కోరికలు వాళ్ళకు బుద్ధిలో. తో ఇక్కడ మరి బాబా చెప్తారు, సత్యంగా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి. ఆనెస్ట్ అంటే నిజాయితీ ఉండాలి. మళ్ళీ వఫాదార్ సిన్సియర్గా ఉండాలి. అర్థమైందా? అన్ని ప్రకారమైన కోరికలు తీసేయాలి, ఏమీ ఉండకూడదు కోరికలు. మన శ్రేష్టాచారి కావాలన్నా లేదా? ఇక్కడ వచ్చిందే దేనికోసం? శ్రేష్టాచారి. శ్రేష్టమైన పని అంటే శ్రీమత్ అనుసారంగానే అన్ని చేస్తూ ఉండాలి. बाप तो हर रीति से पुरुषार्थ कराते हैं कि बच्चे नाम बाला करे. అంటే బాబా మన అన్ని ప్రకారమైన పురుషార్థం చేయిస్తారు. పేరు చెడిపోకుండా ఉండాలి, పేరు మంచి పేరు రావాలి. అట్లా మనకు కూడా మంచి పేరు వస్తుంది, తండ్రికి కూడా మంచి పేరు వస్తుంది. బాబా చెప్పినట్టుగా పురుషార్థం చేస్తే. तो एक तो योग में रहना है. ఒకటి ఏమంటే సదా योगयुक्त अवस्था ఉండాలి. और ज्ञान धारणा करके औरों को भी करानी है. నాలెడ్జ్ ధారణ చేసుకుని వేరే వాళ్ళకు కూడా ధారణ చేయించాలి. ఇదన్నీ పురుషార్థం చేస్తూ ఉండాలనా లేదా? అప్పుడే లోభం ఉండదు. गंगा उनको बहना है, समझाना है. सच्चा योग किसको कहा जाता है? మనందరూ జ్ఞాన గంగలంటే గంగా పారాలి, నీళ్ళు ఒకే చోట్ల ఉండకూడదు. ఒకే ఇది బుద్ధిలో మీరు మాత్రం అర్థం చేసుకుని ఏం చేస్తారు? అందరికీ చెప్పాలి. అంటే అందరికీ చెప్పాలి. సత్యమైన యోగం అంటే ఏమి? భగవాన్ హే సబ్కా బాప్, कृष्णा तो गॉड फादर नहीं है. अभी बाप कहते हैं मुझे याद करो तो मैं शांति और सुख का वर्षा दूंगा. कितनी सहज बात है. किसको तीर नहीं लगता है क्योंकि कुछ न कुछ कमियां हैं. అంటే బాబా చెప్తారు, శివబాబాని గురించి మనం ఎట్లా అందరికీ చెప్పాలి. భగవాన్ ఎవరు? నిరాకార పరమాత్మ, కృష్ణ కాదు. ఇప్పుడు ఆ నిరాకార తండ్రి చెప్తారు, నా తలంపు చేయండి, మీకు సుఖ మరి శాంతి ఆస్తి ఇస్తాను. ఎంత ఈజీ ఇదా అని చెప్పేది అందరికీ? ఈజీయా లేదా? అయితే కొందరు చెప్తే ఎందుకు బాణం తగలలేదు, ఏదో ఒక డిఫెక్ట్ ఉంది, లోపం ఉంది, లోపల ఏదో ఒకటి సర్లేదు, ఏదో వికారం లోపల ఉండే దానివల్ల వేరే వాళ్ళకు చెప్తే అర్థం కాదు. సర్వీస్తో ఎంతో సర్వీస్ ఉంది. మనం కనిపించిన వాళ్ళందరికీ కూడా మనం చెప్తానే ఉండాలి. బయట వాళ్ళైనా సరే వీళ్ళ పరిచయం లేదు అని చెప్పకూడదు. వాళ్ళని పిలిచి మనం కూర్చోపెట్టి మనమే వాళ్ళకు మన పరిచయం ఇచ్చేసి చెప్పాలి. ఇట్లా చెప్పకూడదు, నాకు వీళ్ళు ఎవరో తెలీదు అందుకే నేను చెప్పలేదు. అట్లానా? मनुष्यों को स्मशान में फुर्सत रहती है. बच्चे समझदार हो, सर्विस का शौक हो, कोई विकार ना हो, ऐसे जा कर के समझा सकते हैं. మనుషులు ఎక్కువగా ఫ్రీగా ఉండేది శ్మశాన్ దగ్గర కూడా. అక్కడ పోయి చెప్పాలి. ఏడుస్తూ ఉంటారు, ఎవరైనా చనిపోయి ఉంటారు, వాళ్ళందరికీ చెప్పచ్చు. బిడ్డలు అంత బుద్ధిశాలిగా ఉండాలి, సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఎక్కడైనా మనం చెప్పచ్చు ఈ జ్ఞానం. సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉండాలి, వికారం ఏమీ ఉండకూడదు. అప్పుడే మనం పోయి అందరికీ చెప్పేదానికి అవుతుంది. तुम्हें समझाना है कि एक बाप को याद करो जिससे फल मिलता है, अर्थात वर्षा मिलता है. सन्यासी, हठयोगी, गुरु आदि क्या देते हैं? जो भी शिक्षा आदि देंगे अल्पकाल की सुख के लिए,
అంటే మనం అందరికీ ఇది చెప్పాలి, ఒక్క తండ్రి తలంపు చేయండి, అప్పుడు మీకు దాని ఫలం దొరుకుతుంది, అంటే ఆస్తి దొరుకుతుంది. బాకీ సన్యాసులు, హఠయోగ్యులు, గురువులు వీళ్ళందరూ ఏమేమి నేర్పిస్తారో అదని అల్పకాలాని కోసం, కొంచెం టైం ఏదో దొరుకుతుంది, దాంట్లో మరి ఏమీ లేదు. बाकी तो सब दुख ही दुख देने वाले, और भी बाप तो सदा सुख का रास्ता बताते. మన తండ్రి శివబాబా మాత్రమే సుఖాన్ని దారి చూపిస్తారు. మనుషులందరూ దుఃఖం ఇచ్చేవాళ్ళు. अभी बाप कहते हैं मुझे याद करो, विनाश सामने खड़ा है, मुझे याद करेंगे तो स्वर्ग का मालिक बने. पवित्र तो रहना है, निमंत्रण तो देना होता है, दिन प्रतिदिन पॉइंट सहज करके दी जाती है. అంటే ఇక్కడ శివబాబు చెప్తారు, ముఖ్య మాట, నా తలంపు చేస్తూ ఉండండి, ఇప్పుడు వినాశం మీ కంటి ముందు ఉంది, అందుకే నా తలంపు చేయండి, స్వర్గానికి మాలిక్ అవుతారు. పవిత్రత కంపల్సరీగా ఉండాలి. అందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలి వచ్చి తెలుసుకునే దానికోసం. రోజు పాయింట్స్ బాబా మనకు చాలా సహజంగా చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద शहरों, बड़े बड़े शहरों में स्मशान में बहुत आते. పెద్ద పెద్ద ఊర్లంతా శ్మశానాలకు కూడా ఎక్కువ మంది వస్తారు. అందరికీ పోయి చెప్పాలి. శ్మశాన్ में सर्विस बहुत कर सकते, శ్మశానాలు सर्विस చేయొచ్చు. बच्चे कहते हैं हमको फुर्सत नहीं है, अच्छा छुट्टी लेकर के जाओ, सर्विस में बहुत फ़ायदा है, వినాష్ తో హోనా హీ హేనా. బిడ్డలు చెప్తారు, మాకు టైమే లేదు, ఎంత బిజీగా ఉన్నాం, పని ఉంది. బాబా చెప్తారు, అన్నీ వినాశం అయిపోతుంది, ఆ పని అంతా ఇంకా ఏం చేసుకుంటారు, కొంచెం లీవ్ తీసుకునైనా పోయి చెప్పండి. సర్వీస్ ఏమో కంపల్సరీ చేయాలి, లేదంటే వినాశం అయిపోతుందా లేదా. अर्थक्वेक आदि होता है, सभी डैम्स आदि फट जाएंगे, आफतें बहुत आने वाली है. जिसको ज्ञान होगा वो तो डांस करते रहेंगे. जो सर्विसबल बच्चे हैं वही पिछाड़ी में हनुमान मिसल స్థిరమై रह सकते हैं. అంటే ఇప్పుడు భూకంపం వస్తుంది, డ్యామ్స్ అంతా పగిలిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఆపదాలు వస్తూ ఉంటుంది, అంటే డేంజరస్ పరిస్థితి ఎక్కువ వస్తుంది. ఎవరిలో జ్ఞానం ఉంటుందో వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. అట్లా టైంలో కూడా సర్వీసబుల్ బిడ్డలు స్థిరంగా ఉంటారు, హనుమాన్ లాగా. ఎట్లా అంగదు కాలు పెట్టినాడా లేదా రావణ్ దర్బార్లో పోయి, ఎంత గట్టిగా రావణ్ కూడా వచ్చే దాని ఇది చేస్తే ఏం కాదు. అట్లా మన బుద్ధి స్థిరంగా ఉండాలి. ఎవరి బుద్ధి స్థిరంగా ఉంటుంది? మంచి జ్ఞాని, యోగి, సర్వీసబుల్ ఆత్మ, వాళ్ళ బుద్ధి స్థిరంగా బాబా తలంపులో ఉంటుంది. कोई तो ऐसे भी है जो बॉम्ब की आवाज़ सुन कर के मर जाते. కొందరు ఉన్నారు, బాంబ్ డమ్ అని సౌండ్ వచ్చేసింది, వాళ్ళ హార్ట్ ఇది ఫెయిల్ అయిపోతుంది, చనిపోతారు. హనుమాన్తో స్థిరమయ్యారా, హనుమాన్ మిసల్ బన్నా, హనుమాన్ గట్టిగా స్థిరంగా ఇట్లా స్ట్రాంగ్గా ఉంటారు. మన అట్లా కాదు, చిన్న చిన్న శబ్దం విని భయపడి శరీరం వదలు కూడా. परंतु 108 तो ऐसे ताकतवान होंगे, గ్యారంటీ 108 మంది అయినా ఇట్లా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏమైనా సరే బుద్ధి స్థిరంగా స్థిరత ఉంది. वो ताकत आएंगी सर्विस से. सर्विस చేస్తూ ఉంటే మనకు ఆ శక్తి వస్తుంది. बाप कहते हैं बच्चे सर्विस कर ऊंच पद पाना है, बाद में पछताना न पड़े, इसलिए पहले से ही बताते हैं कि ऊंच पद ले लो. బాబా చెప్తారు, మీరు బాగా సర్వీస్ చేసి పెద్ద పదవి తీసుకోండి, లేదంటే తర్వాత మీకు పశ్చాత్తాపం అయిపోతుంది. పశ్చాత్తాపం ఉండకూడదు. అందుకోసమే బాబా ఇన్ అడ్వాన్స్ మనకు చెప్తున్నారు, ఏమి బాగా సర్వీస్ చేయండి, మంచి పదవి తీసుకోండి.
ఎవరు చేయలేదో వాళ్ళకు పశ్చాత్తాపం. किसको भी समझाना बहुत सहज है ना. ఎవరికైనా చెప్పేది చాలా ఈజీయా లేదా? ఎంత ఈజీ. मंदिरों में भी तुम जा कर के समझा सकते हो. इन्हों को ये राज्य कैसे मिला? जट कहेंगे भगवान ने दिया. मनुष्यों से पूछो तुमको ये धन किसने दिया? फट से कहेंगे भगवान ने दिया. అంటే మందిర్లో కూడా పోయి సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిర్ ఉంది, వాళ్ళని అడగాలి పూజారిని, వీళ్ళకి ఈ పదవి ఎట్లా వచ్చింది? వాళ్ళు తక్కువని చెప్తారు భగవాన్ ఇచ్చినారు. ఎవరికైనా దానం ఎక్కువ ఉంటుంది, వాళ్ళని అడగండి మీకు ఎవరు ఇంత దానం ఇచ్చారు, వాళ్ళు చెప్తారు భగవాన్ ఇచ్చినారు. అంటే భగవాన్ ద్వారానే అన్నీ దొరుకుతుందా లేదా? అయితే ఎవరు ఆ భగవాన్? లక్ష్మీనారాయణ కూడా భగవాన్ నుంచే దానం ఎట్లా దొరికింది, ఎట్లా వాళ్ళకు దానం దొరికింది ఇది చెప్పాలి. జ్ఞానేశ్వరియే రాజరాజేశ్వరి అవుతారా లేదా? నాలెడ్జ్ మరి యోగం తీసుకొని ధనవాన్ అయిపోతారు. బాప్కు జాన్నే సే తుమ్ భీ ఏ పద్ పా సక్తే హో. వాళ్ళకి చెప్పాలి శివబాబా ఎవరు, భగవాన్, వాళ్ళని మీరు తెలుసుకుంటే మీకు కూడా ఈ పదవి వస్తుంది, రండి మేము చెప్తానని చెప్పాలి. వాళ్ళకు చలవుతో సమझाए యా ఫలానే అడ్రస్ పర్ ఆకర్కే సమझो. వాళ్ళకు అడ్రస్ ఇవ్వాలి, ఎక్కడ ఎవరు దగ్గర ఉన్నారు ఆ దగ్గర ఉండే సెంటర్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. तो यहाँ कोई पैसा आदि नहीं रखनी, तुम बच्चों की बुद्धि में ये सब राज है ना. అంటే ఇక్కడ డబ్బులది అంత మాట లేదు, ముఖ్య మాట వాళ్ళకు పరమాత్మ పరిచయం ఇవ్వాలి. అన్ని రహస్యం మీ బుద్ధిలో ఉందా లేదా? तो लक्ष्मी नारायण सीताराम इन्हों को ये पद किसने दिया? విచారం చేసినారా ఎప్పుడైనా? వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. లక్ష్మీనారాయణకు రామ్ సీతకు ఈ పదవి ఎట్లా దొరికింది ఎట్లా అని. तो ज़रूर भगवान से मिला है ना. सूर्यवंशी चंद्रवंशी राज्य राजधानी स्थापन हो रही है, तुमको साक्षात्कार भी किया है. कैसे लक्ष्मी नारायण और फिर राम सीता को राज्य देते అంటే బాబా చెప్తారు ఎట్లా సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం స్థాపన అవుతుంది. బిడ్డలకు సాక్షాత్కారం కూడా అయింది. సూర్యవంశులు ఎట్లా రాజ్యాన్ని మరి చంద్రవంశీలకు పాస్ చేస్తారు, ఇస్తారు. ఇదన్నీ బాబా సాక్షాత్కారం చేయించినారు. లక్ష్మీనారాయణ పేరు భగవాన్ సే కైసే పాతే సమझा तो सकते हैं ना. లక్ష్మీనారాయణకు భగవాన్ దగ్గర ఉండి ఈ పదవి ఎట్లా వచ్చింది చెప్పేదానికి అవుతుంది కదా మీకు, వేరే వాళ్ళకు చెప్పచ్చా లేదా? ఎంత ఈజీ మాటలు. బాతే బడి సహజ్ ఔర్ మీఠీ హై. బాబా మనకు ఏమంతా చెప్తారు, ఇది వేరే వాళ్ళకు చెప్పచ్చు. ఎంత ఈజీ మాట, మరి ఎంత మధురంగా ఉంది ఈ మాటలంతా. బోలో ऊंचे ऊंचे बाप है ना, उस परम पिता परमात्मा को जानते हो? అడగండి. శ్రేష్టాది శ్రేష్ట తండ్రి భగవాన్ వాళ్ళు ఎవరు మీకు తెలుసా? परमपिता परमात्मा ఎవరు? कहते हैं भगवान कहते हैं मामेकम याद करो. कृष्ण को बाबा नहीं कहेंगे, भगवान చెప్తున్నారు మామేకం యాద్ కరో అట్లా అని. కృష్ణ ఏమి తండ్రి కాదు, తండ్రి చెప్తున్నారు నా తలంపు చేయండి అట్లా. कृष्णा ने आगे जन्म में इस राजयोग से ये पद पाया है. కృష్ణ దానికి ముందు జన్మలో రాజయోగం నేర్చుకొని ఈ పదవి తీసుకున్నారు. ऐसे ऐसे पॉइंट्स नोट करनी है जो फिर भूल न जाए. ఇట్లా మాటలంతా పాయింట్స్ అంతా నోట్ చేసుకొని అందరికీ చెప్పాలి. ఈ పాయింట్స్ అంతా మర్చిపోకూడదు. మనుషుం को कोई बात याद करनी होती है तो गांठ बांधते हैं. ఇప్పుడు లౌకికంలో ఎవరికైనా ఏదైనా పాయింట్ బుద్ధిలో ఉండాలి, ఏదైనా మాటలు జ్ఞాపకం ఉండాలంటే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఇట్లా ముడి వేసుకునేస్తారు. అట్లా మీరు కూడా ముడి వేసి పెట్టుకోండి. ఏం ఎందుకు
ఆ ముడి టచ్ అయినప్పుడంతా దేనికి వేసాను, ఓ అది తలంపు వస్తుందా లేదు. బాబా ఎంత బాగా చెప్తారు. తుంబి సర్ దో బాతే గాంట్ బాంధు. మనం కూడా 2 మాటలు తలంపుది ముడి వేసుకోవాలి. ఏ 2 మాటలు? कोई सिर्फ ये 2 बातें सुनाते रहो. कोई को भी सुना कि बाप कहते हैं మాన్మనా భవ్ మధ్యాజీ బాబు. వేరే వాళ్ళకి కూడా అది చెప్పాలి. మనం బుద్ధిలో పెట్టుకొని తలంపు చేస్తూ ఉండాలి. ఈ ముడి ఇట్లా తగిలినప్పుడంతా ఏమి 2 మాటలు అది. ఒకటి మన్మనా భవ, ఇంకొకటి మధ్యాజీ భావ్. ఈ 2. तो प्रदर्शनी से भी बहुत सर्विस कर सकते हो कि बाप ने हमको कहा सबको ये पैगाम दो. सर्वधर्मान परित्यज्य मामिकम याद करो. तुम अकेली आत्मा आई, अकेली जाना. अभी मुझ बाप को याद करो तो विकार विनाश हो जाएंगे और तुम मेरे पास आ जाएंगे. ये अंतिम जन्म पवित्र बनना है. अमर लोग चलना है तो मेरे को याद करो. बस यही समझाने का भी దందా కరు. అంటే మనం వేరే వాళ్ళకు చెప్పేదానికి, సర్వీస్ చేసేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. 2 మాటలు చెప్పాలి. అది అందరికీ ఈ సందేశం కంపల్సరీగా ఇవ్వాలి. భగవాన్ చెప్తున్నారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం యాద్ కరు. సర్వధర్మం మర్చిపోవాలి. నేను ఆత్మ, బస్ జ్యోతి బిందు, శాంతి స్వరూపాత్మ, అది నా ధర్మం. భగవాన్ చెప్తున్నారు, నా తలంపు చేయండి, మీరు చేసిన పాప అంతా వినాశమైపోతుంది, వికర్మ అంతా వినాశమైపోతుంది, మీరు నా దగ్గర వచ్చేస్తారు. ఈ సందేశం కూడా అందరికీ ఇవ్వాలి. ఇది అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండాలి. అప్పుడే అమర్లోకన పోయేదానికి అవుతుంది. బాబా తలంపు చేస్తూ ఉండాలి. అమర్లోకి పోవాలంటే బస్ ఇదే అందరికీ కూడా చెప్పేది మన పని. మనము చేస్తూ ఉండాలి, వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి, ఇంతే చేస్తూ ఉండాలి. ఆధాకల్ప్ భక్తి కా ధక్కా కాయా హైనా. మన అర్ధకల్పం భక్తిలో ఎంత కష్టపడినాం, ఈ పాయింట్ కోసమే కష్టపడి ఇప్పుడు మనకు దొరికింది, మన అందరికి చెప్తూ ఉండాలి. तो इस जन्म में ये संदेश सबको देना है. टिंडोरा भी पिटा सकते हो. बाप क्या कहते हैं? బాబా చెప్తారు, ఈ జన్మలో మనం అందరికీ ఈ సందేశం ఇవ్వాలి. భగవాన్ చెప్తున్నారు, నా తలంపు చేయండి, మీ పాపం భస్మం అయిపోతుంది. అట్లా ఈ డ్రమ్మింగ్ చేయాలి. టిండోరా డ్రమ్మింగ్ ఏమి అందరికీ అనౌన్స్మెంట్ చేయాలి. మొదట్లో అంతా రాజ్యాల దగ్గర ఏమి ఇది మైకో అంత లేదు, డమడమడమా అని కొట్టుకొని చెప్తూ ఉంటారు గట్టిగా, వీధి వీధి పోయి. అట్లా మనం కూడా టెండోరా డ్రమ్మింగ్ చేసుకొని చెప్పాలి. సందేశం ఇది. బాబాకా మెసేజ్ దేనా. శివ బాబా ఏం సందేశం ఇచ్చినారు అందరికీ ఇవ్వాలి. बाप कहते हैं मुझे याद करो, ज़्यादा कुछ नहीं समझना, समझा तो बस आकर के ये बात समझो. बस భగవాన్ చెప్తున్నారు, నా తలంపు చేయండి. ఈ సందేశం కంపల్సరీ అందరికీ ఇయ్యారు. ఎక్కువ ఏమి అర్థం కాలేదంటే వచ్చి తెలుసుకోండి అని చెప్పాలి. तुम बहुत सर्विस कर सकते हो. అందరూ పెద్ద ఎక్కువగా సర్వీస్ చేయొచ్చు. ఖర్చా సబ్ కుछ मिल सकता है ना. रोटी तो अपने हाथ में ही बना सकते हो. सर्विस कर सकते हो. బాగా చెప్తారు, మీరు ఎంత సర్వీస్ చేయొచ్చు. మీరు కొంచెం రోటీ తినేసి దాల్ రోటీ బస్ మిగతా టైం అంతా సర్వీస్లో ఉండండి. ఎప్పుడు చూసినా అదే పని అయినా కిచెన్ ఎప్పుడు చూసినా అట్లా ఉండకూడదు. ఏదో కొంచెం లైట్గా తినాలి.
3 ఒకేసారి చేసి పెట్టేసి సర్వీస్ చేయొచ్చు. మొదట్లో అంతా మేము అట్లే చేస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా కిచెన్లో ఉండం. ఒకసారి 3 కోసం వంట చేసి పెట్టేసి హాఫ్ అన్ అవర్లో వంట అయిపోతుంది. సర్వీస్లో బిజీగా ఉంటాం. तो बाप कहते हैं मुझे याद कर. ఇది సందేశం కంపల్సరీగా అందరికీ ఇవ్వాలి. सर्विस का बहुत शौक रहना चाहिए, स्कोप भी, परंतु तकदीर में नहीं है तो क्या कर सकते हैं. సర్వీస్లో చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండాలి, స్కోప్ ఉండాలి. బాగా చెప్తారు, అదృష్టంలో లేదంటే పాపం ఏం చేశానికి అవుతుంది, ఏం చేయరు. आसामी भी देखी जाती. बाबा कहते हैं अच्छा हम तुमको फीडबैक बना कर देते हैं, थोड़ा ही राज तुमको समझाना है. బాబా చెప్తారు అందరికీ బాగా మంచి పాయింట్స్ బాబా ఇస్తారు. కొంచెం చిన్న షార్ట్గా చెప్తారు. మళ్ళీ అందరికీ పోయి ఈ రహస్యంతో చెప్పి రావాలి. ఫీడ్బ్యాక్ రెడీ చేసి ఇస్తారు బాబా మనకు. స్మాల్ బ్యాగ్, కిట్ బ్యాగ్, అర్థమైందా? అంటే బాబా మనకు అన్ని ఎసెన్స్ అంతా చెప్పి రహస్యంతో చెప్పి మనకు పంపిస్తారు. సర్వీస్ ఇట్లా చేయండి, కొంచెమైనా సరే. ఏమీ చెప్పాలి, एसेंस बाप आए हैं भक्ति का फल देने. कहते हैं बच्चे अभी अशरीरी बन वापस घर जाना है, इसलिए मेरे को याद करो तो तुम्हारी भी कर्मातीत अवस्था हो जाएंगे. बस ఇంత చెప్తే కూడా సరే. భగవాన్ వచ్చినారు భక్తికి ఫలం ఇచ్చేదాన్ని. ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు, ఏ బిడ్డ నువ్వు అశరీరి అయిపో, వాపస్ ఇంటికి పోవాలి. మరి నా తలంపు చేస్తూ ఉంటే మీరు కర్మాతీత అవస్థాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. అట్లా అని భగవాన్ చెప్తున్నారు. భగవాన్ వాచ ఇదంతా. భగవాన్ గ్యారంటీ ఇస్తారు. ఏమీని గ్యారంటీ? బాబా గ్యారంటీ కర్తే హై తుమ్ స్వర్గ్ కి మాలిక్ బనేంగే. శివ బాబా తలంపు చేస్తూ ఉంటే సర్వీస్ చేస్తూ ఉంటే గ్యారంటీ భగవాన్ చెప్తారు, మీరు స్వర్గానికి మాలిక్ అయిపోతారు. बहुतों को पैगाम मिल जाए, अपने गांव में भी सर्विस कर सकते हो. చాలా మందికి సందేశం ఇవ్వాలి. కంపల్సరీగా అందరికీ సందేశం ఇస్తూ ఉండాలి. మీ ఊర్లో కూడా మీరు సర్వీస్ బాగా చేయొచ్చు. అర్థమైందా? बाहर जा कर के खर्च तो मिल जाएगा. कोई सर्विस करके दिखावे ना, ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళకు బాబా ఖర్చు కూడా ఇస్తారు. పోయి సర్వీస్ చేసేసి రండి అట్లా అని. ఇప్పుడు రథయాత్రలో పోయినారా లేదా? ఆ టికెట్ అది ఇది అంతా డబ్బులు ఇచ్చినారా లేదా? మరి డబ్బులు కోసం కొందరు ఆలోచన చేస్తారు, అయ్యో నా దగ్గర డబ్బులే లేదు, ఎట్లా పోయి సర్వీస్ చేసేది. బాబా చెప్తారు, అది ఏం ఆలోచన చేయదు. మీరు సర్వీసుకు రెడీ అంటే సరే, పోయి సర్వీస్ చేశాను. 8 घंटा धंधा करो, 8 घंटा आराम करो. टाइम तो बहुत है ना. 1 घंटा कोई सच्चाई से सेवा करे तो भी बहुत अच्छा पद पा सकते हैं. 8 గంటల సేపు మీ పని చేసుకోండి, లౌకిక పని. 8 గంటల సేపు నిద్రపోండి. మిగతా టైం ఏం చేస్తూ ఉంటారు? 1 గంట సేపు అయినా సత్యంగా సేవ చేస్తే పెద్ద పదవి దొరుకుతుంది. ఎంత బాగా బాబా చెప్తారు, సర్వీస్ చేయండి. సర్వీస్ చేయాలి కదా. चारों तरफ चक्कर लगाते रहो, परंतु इसमें निर्भयता भी चाहिए. సర్వీస్ చేసే వాళ్ళకు ముఖ్యంగా నిర్భయత ఉండాలి. భయపడకూడదు. అయ్యో నేను ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు,
ఏం గలాట వస్తుందో ఏమో. వాళ్ళు ఇంతవరకు అనుకున్నారు కృష్ణని గీతాక భగవాన్, నేను పోయేసి ఇట్లా చెప్తే ఏమవుతుందో. అట్లంతా లేదు, నిర్భయంగా పోయేసి చెప్పాలి. पहले उनको बताना है कि मैं कोई बेगर नहीं हूँ, मैं तो आपको ईश्वर का रास्ता बताने आया. చాలామంది అనుకుంటారు వీళ్ళు డబ్బుల కోసం వచ్చినారో ఏమో అట్లా. మనం చెప్పాలి, మన ఏం బెగర్స్ కాదు మీ దగ్గర డబ్బులు అంతా అడిగారు. మేము వచ్చినాం మీకు సందేశం ఇచ్చేదానికి, ఈశ్వర్ది దారి చూపించేదానికి, ఈశ్వరీయ దారి, దానికే మేము మీ దగ్గర వచ్చింది. हमको हुक्म मिला है 1 मिनट का మంత్ర దే కర్కే జావు. మాకు భగవాన్ దగ్గర ఉండి ఆర్డర్ దొరికింది. ఏమి ఆర్డర్? 1 సెకండ్ కోసమైనా మీకు మంత్రం ఇచ్చి రావాలి అని చెప్పేసి భగవాన్ నాకు ఆర్డర్ ఇచ్చిన. అట్లా అని వాళ్ళకు చెప్పాలి. బెగర్ ఏమి కాదు మనం, అర్థమైందా? సందేశం ఇచ్చేదానికే కదా మనం ఉండేది. ఏహే సంజీవిని బూట్. 1 సెకండ్ భగవాన్ తాలంపు చేసినా సరే ఈ సంజీవిని బూట్. बाप कहते हैं मामीकम याद कर. సర్వీస్ తో బహుత్ హే. ఈ వాణిలో ఎన్నిసారి బాబా ఈ పాయింట్ చెప్పినారు. ఎంత ఉంది సర్వీస్ చెయ్యాలి. परंतु खुद ही कोई देहाभिमान में होंगे तो किसको तीर लगता नहीं है. అయితే స్వయమే దేహ అభిమానంలో ఉండే దానివల్ల వేరే వాళ్ళకు బాణం తగ్గలేదు. బ్లండ్ బాణం ఎట్లా చాకు కట్ చేసాను కాదు, కొనిది అరటిపండు కూడా కట్ చేసాను కాదు, అట్లా చాకు కూడా ఆ విధంగా బుద్ధి అంత డల్ దేహాభిమానం వేరే వాళ్ళకి ఎక్కడ పోయి చెప్పేది. షార్ప్నెస్ ఉండాలి, చెప్తే వాళ్ళకు అర్థమైపోవాలి. తో బాప్కి సాత్ సచ్చా రహనా హై. ఎవరు బుద్ధి షార్ప్గా ఉంటుంది, బాబా దగ్గర సత్యంగా ఉండే వాళ్ళకు బుద్ధి బాగుంటుంది. ప్లెయిన్గా వాళ్ళు చెప్తేనే వేరే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. షార్ప్నెస్ ఉండాలి. దానికోసం సత్యత కావాలి. సత్యత ఉంటేనే ఈ పని. ऐसे नहीं मित्र संबंधी को याद करते रहेंगे, ये चाहिए ये चाहिए चाहिए चाहिए, उसको मांगना नहीं है. బాబా చెప్తారు. కొందరు ఉన్నారు ఎప్పుడు చూసినా వాళ్ళ మిత్ర సంబంధులు తలంపు, వాళ్ళ అమ్మ తలంపు, వాళ్ళ నాయన తలంపు, వాళ్ళ అన్న తలంపు చేస్తూనే ఉంటారు. ఇక్కడ కూర్చొని కూడా చేస్తారు. మళ్ళీ ఏదో ఒకటి కావాలి కావాలి కావాలి, నాకు అది కావాలి, నాకు ఫోన్ కావాలి, నాకు స్లిప్పర్ కావాలి, కావాలి 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 అని అడుగుతాం. దాంట్లోనే బుద్ధి పోదా ఉంటే వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారు. తో తుమ్కో తో మాంగనా కుచ్ భీ నహీ హై. तुम कोई से कुछ भी ले नहीं सकते हो. లౌకిక్ వాళ్ళ దగ్గర ఉండి మీరు డైరెక్ట్గా ఏమీ తీసుకోకూడదు. లెక్కాచారం అయిపోతుంది వాళ్ళకు మీకు లెక్కాచారం. అర్థమైందా? వాళ్ళు సేవ చేయాలంటే కూడా బాబా బండారం ఉంది, దాంట్లో వేయం చెప్పాలి. వాళ్ళు ఏదైనా మీకు ఇస్తే ఆన్సర్ తీసి పెట్టుకుని లే नहीं सकते हो, किसके हाथ का खा नहीं सकते हो. వాళ్ళ దగ్గర ఉండి ఏమీ తినకూడదు కూడా. వాళ్ళ దగ్గర పోదారనుకోండి ఏమీ తినకూడదు, ఏమీ తీసుకోవాలి. వాళ్ళు సేవ చేయాలంటే బాబా దగ్గర పోయి సేవ చేయండి. अपने हाथ से ही खाना बना कर खा सकते हो ना. మీరు ఒకవేళ ఇంటికి పోతే మీరు మీ చేతితోనే వంట చేసి తినొచ్చా లేదా? వాళ్ళు చేసింది మీరేం తినేది? మహారాణి అయింది, వాళ్ళు చేసి పెడితే మీరు తినే, మీరే వంట చేసుకోవచ్చా లేదా? మన చేతితోనే మనం వంట చేసుకోవాలి. अपने हाथ का बना करके खाने से ताकत बहुत आएंगी. మనమే మన చేత వంట చేసి తింటే మనకి శక్తి ఎక్కువ వస్తుంది. బాబా తలంపులో ఉండి వంట చేయాలి. పరంతు ఇతని మెహనత్ కోయి కర్తేనే. చాలామంది బిడ్డలు ఇంత శ్రమ తీసుకోలేదు, వాళ్ళకి ఈజీ అన్నీ కావాలి. ఎవరైనా వంట చేసి పెడుతూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు.
అది వాళ్ళు ఎట్లా ఏ భావనతో చేస్తారు మనకేం తెలుసు, దాంట్లో శక్తి లేదు. तो बड़ी बलवान होनी चाहिए. देह अभिमान की बीमारी बड़ी मुश्किल जाती है. అంటే బాగా చెప్తారు ఇక్కడ మాయ కూడా చాలా పెద్ద బల్వాన్ అయిపోతుంది. దేహ అభిమానాన్ని రోగం అది పోయేదే లేదు, చాలా కష్టపడి పోతుంది. అది మనం కొంచెం శ్రమ తీసుకొని తరమాలి దాన్ని. దేహాభిమానం బడి మెహనతే, చాలా శ్రమం తీసుకుంటేనే దేహ అభిమానం నుంచి మనం ముక్తి అయ్యి మన సోల్ కాన్షియస్లో వచ్చి ఎక్కడ పోయినా సరే నేనే వంట చేసుకుంటాను, మీరు ఏం పర్వాలేదు కూర్చోండి చెప్పాలి. వాళ్ళు వంట చేసి మనం ఏం తినేది, देहाभिमान. योग में रहते नहीं हैं तो बनाना भी छोड़ देते. యోగంలో లేదు, అందుకే వాళ్ళు చేసుకునేది కూడా లేదు. యోగంలో ఉంటారు. अच्छा, योग में रह करके खा सकते हो ना. యోగంలో ఉండి తినాలి కదా, తినేటప్పుడు యోగంలో ఉండాలి, సదా యోగయుక్తంగా ఉండాలి మనం. అప్పుడే, లేదంటే ఏమవుతుంది, తాకత్ శక్తి రాదు, మనకు దేహాభిమానం వచ్చేస్తుంది. देही अभिमानी अवस्था जमाने के लिए बड़ी मेहनत चाहिए. बड़े बड़े सत्संगों में एक ही बात जा कर के समझाओ. देही अभिमानी अवस्था ఉండాలి. పెద్ద పెద్ద సత్సంగంలో కూడా పోయేసి మనం పరమాత్మ ఇచ్చిన ఒకే సందేశం చెప్పి రావాలి. అర్థమైందా? तो भगवान बादशाह ये संदेश इयाल. भगवान बादशाह मामिकम याद करो तो फिर स्वर्ग में आ जाएंगे. ఈ సందేశం భగవాన్ చెప్తున్నారు, నా తలంపే చేయండి స్వర్గంలో వచ్చేస్తారు అట్లా. भारत स्वर्ग था ना, बड़ी मेहनत है. विश्व का मालिक बनना, ऊंच पद पाना बहुत मेहनत करनी पड़ी. బాగా చెప్తారు. భారత్ స్వర్గంగా ఉంటుంది, అయితే ఇది చాలా ఎక్కువగా శ్రమ పడి ప్రయత్నం చేస్తేనే విశ్వానికి మాలిక్ పెద్ద పదవి తీసుకునేది సాధ్యం. సోమరితనంతా ఉంటే ఇదంతా చేశాను. ప్రజా में आना ये कोई बड़ी बात नहीं. జ్ఞానం విన్నారు వస్తూ గురిగా ప్రజల్లో వచ్చేస్తారు, అదేం పెద్ద మాట. ఎంతోమంది ప్రజలు అవుతారు ఆర్డినరీ. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. माला धारणा कोसम मुख्य सार. धारणा के लिए मुख्य सार, कोई भी काम बेसमझी से नहीं करनी है. इसके लिए ज्ञान योग का बल जमा करना है. ఏ పని కూడా తెలివి లేకుండా చేయకూడదు, మంచి తెలివి ఉండాలి. దానికోసం జ్ఞాన యోగాన్ని శక్తి జమ చేసుకోవాలి. అర్థమైందా? समय निकाल सच्चाई से निर्भयता से सर्विस जाकर ज़रूर करनी है. బాగా చెప్తారు. సమయాన్ని తీసుకొని కూడా సత్యంగా నిర్భయతతో పోయి సర్వీస్ చేయాలి, కంపల్సరీగా సర్వీస్ చేయాలి. సర్వీస్ से ही ताकत मिलेगी. సర్వీస్ చేస్తేనే శక్తి వస్తుంది, ఊరిగా ఉంటే శక్తి ఎక్కడ వస్తుంది. देह अभिमान की बीमारी से बचने के लिए भोजन बहुत योग युक्त होकर के खाना है. देह అభిమానాన్ని రోగా నుంచి రక్షణ కావాలంటే భోజనం చేసేటప్పుడు యోగయుక్తంగా ఉండి భోజనం చేయాలి. మాట్లాడుకునే తినకూడదు, ఆవ తలంపులో తినాలి. हो सके तो अपने हाथ से
बना करके शुद्ध भोजन स्वीकार करना है మనకు పాసిబుల్ కదా మన చేతితోనే మన వంట చేసి మనం తింటే శుద్ధ భోజనం మనకు దొరుకుతుంది శుద్ధ భోజనమే స్వీకారం చేయాలి वरदान सर्व आत्माओं के अशुभ भाव और भावना का परिवर्तन करने वाले विश्व परिवर्तक भाव అంటే వేరు వేరు ఆత్మలు అజ్ఞాని ఆత్మలు ఉంటారు కదా వాళ్ళ లోపల కూడా ఎంత అశుభ భావన ఉంటుంది దాని పరివర్తన చేసేవాళ్ళు విశ్వ పరివర్తక్ భావ అర్థమైందా సర్వ ఆత్మల్లో ఉండే అశుద్ధ మరి భావనని పరివర్తన చేసేవాళ్ళు విశ్వ పరివర్తక్ భావ जैसे गुलाब का फूल बदबू की कांच से खुशबू धारण कर खुशबूदार गुलाब बन जाता है ఏ విధంగా గులాబ్ చెట్టు దానికి ఎరువు వేస్తారు కదా ఆ ఎరువు అంతా అశుద్ధం అయితే దాని నుంచి అది పుట్టి మంచి సెంటెడ్ ఫ్లవర్ ఇస్తుందా లేదా దాని ఎరువు ఏమో చాలా అశుద్ధం దాంట్లో ఉండి అది परिवर्तन చేస్తాం ఏం పరివర్తन तो ऐसे आप विश्व परिवर्तक श्रेष्ठ आत्माएं अशुभ व्यर्थ साधारण भावना और भाव को श्रेष्ठता में परिवर्तन कर अशुभ भाव और भावना को शुभ भावना शुभ कामना से शुभ भाव और भावना में परिवर्तन कर బాబా చెప్తారు అట్లనే మీరు విశ్వ పరివర్తక్ శ్రేష్ఠ ఆత్మలు వేరే వాళ్ళ అశుభ వ్యర్థ సాధారణ మరి భావనని శ్రేష్ఠతలో పరివర్తన చేయండి అశుభ భావనని శుభ భావనలో పరివర్తన చేయాలి तब ब्रह्मा बाप समान अव्यक्त फरिश्ता बनने के लक्षण सहज और स्वतः आ जाएं అప్పుడే మనకు బ్రహ్మ బాబా సమానంగా అవ్యక్త ఫరిష్తా అయ్యేది ఆ లక్షణాలంతా ఈజీగా ఆటోమేటికలీ వచ్చేస్తుంది బ్రహ్మ బాబా సమాన లక్షణాలు ఫరిష్తా లక్షణాలు ఎప్పుడు అశుభ భావనని పరివర్తన చేస్తాడు इसी से माला का దానాకి సమీపాయింది దీని నుంచే మనం మాలలో ఒక మణి ఇంకొక మణి దగ్గర వచ్చేది మాలలో వచ్చేస్తాం స్లోగన్ अनुभवी स्वरूप बनो तो चेहरा से खुश नसीब की झलक दिखाई देंगे అనుభవి స్వరూప్ అయితే మన ముఖంలో చాలా సంతోషాన్ని షైనింగ్ కనిపిస్తుంది लवली स्थिति कोसरम अनुभव बाप दादा का बच्चों से इतना प्यार है जो समझते हैं हर एक बच्चा मेरे से भी आगे हो బాబా చెప్తారు నాకు మీ పైన ఎంత ప్రీతి అంటే సదా నేను అనుకుంటా నాకంటే మీరు ముందు పోవాలే అట్లా అని दुनिया में भी जिससे ज़्यादा प्यार होता है तो उसे अपने से भी आगे बढ़ाते हैं ప్రపంచంలో మనుషులు కూడా అంతే తండ్రి ఉంటే ఏం చేస్తాడు తండ్రి బిడ్డని తనకంటే ముందు పెడతారు ఇట్లా ఇప్పుడు వీళ్ళు అబ్దుల్ కలాం ఎంత హయ్యెస్ట్ అయిపోయినారు వాళ్ళ నాయన ఏమి రైతు ఎప్పుడు అనుకుంటాడు నా బిడ్డ ఎంత బాగా ముందు పోవాలి పెద్ద పదవిలో వచ్చేసారు అట్లా మన తండ్రి శివబాబా బాప్ దాదా ఇద్దరు మనందరూ ముందు ఉండి వాళ్ళకంటే పెద్ద పదవి తీసుకోవాలి అట్లా అని ప్రీతి మన పైన చూపిస్తారు ఇదే ప్రీతి ఇది నిశాని तो बाप दादा भी कहते हैं मेरे बच्चों में अभी कोई भी कमी न रहे सब संपूर्ण संपन्न और समान बन जाए ఎంత ప్రీతిది నిశాని చూడండి బాబా చెప్తారు నా బిడ్డలందరూ
ఎంత పర్ఫెక్ట్గా అయిపోవాలి, సంపన్న అయిపోవాలి, బాప్ సమాన్ అయిపోవాలి. ఏ ప్రకారమైన తక్కువ ఉండకూడదు, ఏ వీక్నెస్ ఉండకూడదు, బిడ్డల్లో ఏమీ తక్కువ ఉండకూడదు. బిడ్డలందరూ సంపూర్ణంగా సంపన్నంగా తండ్రి సమానం అయిపోవాలి. అట్లా అని ప్రీతి, బాబా ఈ ప్రీతిని అనుభవం చేయండి. ఓం శాంతి. आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून बच्चिया। बच्चिया दिखता सुंदर लहराए निरंतर आनंदित अंतर। मौजों की मौज लेने का है समय वो प्रेम डोर से खींचे वहाँ। जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। बाबा बाहें खोले दिल से सुन ले मृदुल स्वर में वो बोले। राहें देखे बाबा बाहें खोले दिल से सुन ले मृदुल स्वर में वो बोले। कुर्बान करके आ पुराना जान सुन प्यार से पुकारे वो शिव क्षमा। जी भर निहार के लिए पंख प्यार के हम उड़ चले। आवाज से परे मधुर साज से